son celebrating 20 years of excellence in education. ఇన్నాళ్ళు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకబోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా? కావాలనే చేశాను. మా అన్నయ్యకు శాంతి, మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను. నిజంగానే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? అవును. అవసరమైతే మీ అన్నని నాన్ని ఎదిరించి బయటకు రాగలవా? వస్తాను. నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇంతదాకా ఎలా రానిచ్చావు? నన్నేం చేయమంటావు? నువ్వు రాత్రి చెప్పెళ్ళావు, తెల్లారు లేచి చూస్తే తమ్ముడు ఇంట్లో లేడు. ఏమయ్యాడని అతకపోతే అసలు విషయం తెలిసింది. ఏం చేయాలో నాకు తోచక వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేశాను. ఎవరినడిగి పెళ్లి చేస్తున్నా? ఎవరినడిగి నీ పెళ్లి చేశాను? ఆ రోజు నేను ఇష్టపడి చేసుకున్న పెళ్ళది. ఈ రోజు నీ తమ్ముడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిది. పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు లేకుండా పెళ్లిలా చేస్తా. మీ నాన్నకు తెలియకుండా, మీ నాన్న ఆశీస్సులు లేకుండా నీ పెళ్లి చేసినప్పుడు అడుగుండాల్సింది ఈ ప్రశ్న. అసలు ఈ పెళ్లిలా జరుగుతుందో చూస్తాను. నీకు ఆ అదృష్టం లేదు. మాంగళ్య ధారణ కూడా జరిగిపోయింది. చేతనైతే అన్నగా 4 అక్షంతలు వేసి వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళు ప్రేమ వలకబోసి ఇప్పుడు పాలు వలకబోస్తున్నాడేమిటా అని చూస్తున్నావా? కావాలనే చేశాను. మా అన్నయ్యకు శాంతి, మా నాన్నకు విశ్రాంతి పోవడానికి కారణమైన మీ అన్నయ్య మనశ్శాంతి పోగొట్టడానికి నిన్ను పెళ్ళాడాను. నీ మెడలో వేసిన 3 ముళ్ళు, ఒకటి పగతో, రెండోది ప్రతీకారంతో, మూడోది ద్వేషంతో. ఈ రోజు నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాలు, కన్నీళ్ళు. గుడ్ నైట్. గంగాధరం నీకేమవుతాడు? మేనమా అవుతాడండి. నీకు సొంత ఇల్లుందా? లేదండి. సొంత కారు? లేదండి. పోనీ మోటార్ సైకిల్? అది కూడా లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అవుతుంది. అందులో 10 లక్షలు ఉన్నాయి. నిమిషానికి 1,00,000. దీనికి నేనేం చేయాలండి? మర్డర్ చేయనక్కర్లేదు, మానభంగం చేయనక్కర్లేదు. చిన్న ఇన్ఫర్మేషన్. రేపు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి టెండర్ వేయబోతున్నాడు అశోక్. ఆ అంకె నాకు కావాలి. ఓసి ఇంతేనా?
నిన్నటిదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజాగారు ఇవాళ మనతో పోటీ పడి గెలిచాడు. ఇన్నేళ్ల నా అనుభవం తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. రేపటి నుంచి మార్కెట్లో ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. 2 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు. మెడపట్టి నువ్వు గంట నక్కర్లేదు. తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను. ఆస్తి, అధికారం, ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. ఈ రోజు క్యాలెండర్ లో డేట్ నోట్ చేసుకో. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతులకు సంకెళ్ళు వేయించి నడిపించకపోతే రాజా, కొండపల్లి రాజా. ఏంటిది? అరటికాయ కూరండి. తీసుకెళ్ళి మీ అన్నయ్యకి పెట్టు. పాలమ్ముకునే బుద్ధులు ఎక్కడ పోతాయి? చిచ్చి. రెస్పెక్టెడ్ బిడ్డర్స్, వేలం ప్రారంభించబడుతోంది. కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళా, దీని చుట్టూ ఉన్న 5,000 గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించొచ్చు, లేదా 5 స్టార్ హోటలే కట్టొచ్చు. దీనికి సర్కారు వారు నిర్ణయించిన కనీస ధర 1 కోటి రూపాయలు. 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. అశోక్ గారి పాట 1,50,00,000. 1,75,00,000. రావు గారి పాట 1,75,00,000. 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. అశోక్ గారి పాట 2 కోట్లు. 4 కోట్లు. కొండపల్లి రాజా గారి పాట 4 కోట్లు. కొండపల్లి రాజా గారి పాట 4 కోట్ల రూపాయలు. 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. అశోక్ గారి పాట 5 కోట్లు. 6 కోట్లు. రాజా గారి పాట 6 కోట్లు. 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. అశోక్ గారి పాట 7 కోట్లు. 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. రాజా గారి పాట 8 కోట్లు. ఈ స్థలానికి ఇంతకంటే రేటు పెట్టద్దు. రాజా గారి పాట 8 కోట్లు. 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. అశోక్ గారి పాట 9 కోట్లు. 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. రాజా గారి పాట 11 కోట్లు. 12 కోట్లు. 12 కోట్లు. అశోక్ గారి పాట 12 కోట్లు. ఒకటోసారి అశోక్ గారి పాట 12 కోట్లు. రెండవసారి అశోక్ గారి పాట 12 కోట్లు. మూడోసారి ముద్దు. పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం, పాపాత్ముల కోసం కట్టేది శివాలయం. మేధావులు పొందేది పురస్కారం, మూర్ఖులు పొందేది తిరస్కారం. ఆవేశపరుడు తెచ్చుకునేది ముప్పు, ఆలోచన పరుడు తెచ్చుకునేది మెప్పు. 3 కోట్ల ఆస్తిని 12 కోట్లకు పాడిన వాడు గెలిచినట్ట, ఓడినట్ట. ఇక్కడ జరిగింది వేలం పాట, కానీ కొనసాగింది ఈ రాజా వేట. రేయ్, బిల్డింగ్ కట్టడమే కాదురా, కోల్చడం కూడా తెలిసిన వాడిని. తీరవండి.